వచనాన్ని నేను చదువుతున్నా, ఒకసారి మీరందరూ ఆ వాక్యాన్ని నాతో పాటు అందరూ చెప్పటానికి ప్రయత్నం చేయండి. క్షమించండి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. చాలు. ఈ మాట సర్వశక్తి కలిగిన దేవుడు సెలవిస్తున్న మాట ఇది. నేను ఈ వాక్యాన్ని గడిచిన 3 దినాలు ఉపవాసంలో ఒక గ్రామంలో ఉపవాస ప్రార్థనకి వెళ్ళా. నేను చాలా కుగ్రామం అది. వాళ్ళెవరో నాకు తెలియదు, నేను ఎవరినో వాళ్ళకి తెలియదు. ఒక దైవజనుడు ప్రేరేపణను బట్టి ఆ సేవకుడు కూడా ప్రార్థన చేస్తే మనకి క్షేమం కలిగిద్ది, మనకున్న సమస్యలో కాస్తో కోస్తో దేవుడు సహాయం చేస్తాడని చెప్పిన మరుక్షణమే 2వ తారీఖు నేను ప్రయాణమై వెళ్ళి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చాను. నేను ఈ 3 దినాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము ఉపవాసం ఉండి వాళ్ళ ఇంటి వారి కొరకు, వాళ్ళకి కలిగిన సమస్యల కొరకు ఒక 2 సేవకులుగా నేను, రవీంద్ర పాస్టర్ గారు, వాళ్ళ భార్య, భర్త, వాళ్ళ మేము నలుగురం కలిసి ఒక విలువైన వాక్యాన్ని అందించుకుంటూ, నలుగురికే వాక్యాన్ని బోధిస్తూ, పాటలు పాడుకుంటూ, ఆరాధన చేసుకుంటూ ఒక విలువైన ప్రార్థన ఈ 3 రోజులు చేయటం జరిగింది. చివరి రోజు నిన్నటి దినాన నేను ఉపవాసంలో ఉండి, మరి నేను వెళ్ళి మరలా రేపటి దినాన్ని సన్నిధిలో నిలబడాలి ప్రభువా, మరి నీ ప్రజలకు క్షేమకరమైన ఉపదేశం కావాలి గనక ఏ వాక్యమును అందించమంటావు అని చెప్పేసి అడిగి నేను ప్రార్థనలో ఉన్నప్పుడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చును అని అడిగిండు ప్రభువు నన్ను. ఎక్కడికి? ఆ ప్రాంతానికి. ఇక్కడికి ఎందుకు వచ్చును నువ్వు? దేని కొరకు వచ్చును నువ్వు? దేనికోసం ప్రార్థన చేస్తున్నావు అని నన్ను అడిగిండు. అప్పుడు నేను అన్నాను, వాళ్ళ ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. కొంతమంది శత్రువులు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, కొంతమంది వ్యక్తులు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళని క్షమించటం కొరకే ఉపవాస ప్రార్థన అని వారు చెప్పారు ప్రభువా. దాని కొరకే సేవకుడిగా నేను ఉపవాసం, దైవజనుడు ఉపవాసం, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారయ్యా అంటే, అప్పుడు ఈ వాక్యం చూపించండి. వాళ్ళు చేస్తున్నది, నువ్వు చేస్తున్నది మంచిదే. కాబట్టి ప్రతి మనిషికి ఉండాల్సిన ఒక మంచి లక్షణం ఏంటయ్యా అంటే క్షమించే గుణం. మీరు ఉపవాసం ఉన్నది ఎందుకు ఈ 3 రోజులు? దేని కొరకు నువ్వు ఉపవాసం ఉంది? సేవకుడివి, నీకు ఒక సంఘం ఉంది, నీకు ఒక 70 మంది 80 మంది విశ్వాసులు ఇచ్చా నేను. నీ సంఘాన్ని నువ్వు కాచుకొని మరలా ఇక్కడికి వచ్చి ఉపవాసం ఉంటున్నావు అంటే దేనికుంటున్నావు నువ్వు అని నన్ను ప్రశ్నించిండు దేవుడు. అప్పుడు నేను దివిటీగా చెప్పిన సమాధానం ఏంటంటే, వారింటిలో వాళ్ళ అల్లుడిని క్షమించటానికి ఉపవాసం, వాళ్ళ శత్రువుని, వాళ్ళ ఇరుగు పొరుగు వారిని క్షమించబడటానికి ఉపవాసం. అంటే ఒక మనిషికి క్షమించే గుణములో ఇది కూడా ఒక పాత్ర అన్నది నాకు అర్థమైంది. క్షమించాలే పో అంటే అయిపోయింది. కానీ ఒక వ్యక్తి క్షమింపబడటానికి దేవుని ఉగ్రత, దేవుని భయము, దేవుని శాపం వాళ్ళ కుటుంబాల మీదకి రాకుండా ఉండటానికి మేము ఉపవాసం చేసాం. ఆ ఇంటోళ్ళు ఉపవాసం చేశారు, వాళ్ళతో పాటు మమ్మల్ని ఉపవాసం ఉంచారు. అంటే క్షమించటానికి, దేవుడు కనికరించటానికి, దేవుని క్షమాపణ పొందుకోవటానికి మనకు ఉపవాసం కూడా అవసరమా అన్నది నాకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఏమంటుందంటే, మీరు క్షమించండి. మీరు క్షమిస్తే అప్పుడు మీరేమవుతారో తెలుసా? క్షమించబడతారు. స్తోత్రం చెబుతాం. ఏమవుతామంట? మనం క్షమిస్తే మీరు కూడా క్షమించబడతారు. లేదు నేను క్షమించను,
ద్వేషం పెట్టుకుంటా, కలహం పెట్టుకుంటా, క్రోధం పెట్టుకుంటా, కోపం పెట్టుకుంటానని ఒకవేళ ఆ కుటుంబీకులు అనుకున్నట్లయితే చాలా దూరం వెళ్ళిపోతున్నాయి అవి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు క్షమించబడటమే కాక వాళ్ళు ఇద్దరు అత్తమామ వెళ్ళి క్షమించు, సరే క్షమించు అని అడిగారు. మరలా వాళ్ళు చేసిన మంచి నిర్ణయం ఏంటంటే, నా దేవుడు కూడా మా అల్లుడిని క్షమించాలి, నా దేవుడు కూడా నా బిడ్డని క్షమించాలి, నా దేవుడు కూడా ఆ కుటుంబాన్ని కనికరించాలి అని ఒక మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళు క్షమించింది గాక ప్రభు క్షమాపణ కొరకి వారి పిల్లలు క్షమించటానికి, ఏమండి వారి ఇంటి యజమానుడు క్షమింపబడటానికి, వాళ్ళ బంధువులు క్షమింపబడటానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయము నన్ను ఆశ్చర్యపరిచింది. ఇంత కుగ్రామములో ఏమంటే అన్నీ నష్టపోయారు వాళ్ళు. అనుకోకుండా బంగారం పోయింది, వాళ్ళకి 3 లక్షల బంగారం పోయింది. బంగారం తీసిన వ్యక్తి పక్కనే ఉన్నాడు. చూడండి, 3 లక్షల బంగారం తీసిన వ్యక్తి పక్కనే ఉన్నాడు. ఆ వ్యక్తి తీసిండన్న సంగతి ఆ వ్యక్తికి తెలుసు. అయినా ఈ వ్యక్తి అంటాడు కదా, వాళ్ళ భార్య అన్నది, వాళ్ళ అమ్మ అన్నది కదా, వాడిని పెట్టి కాస్త పోలీసుల చేత కొట్టిస్తే, శిక్షిస్తే వాడు ఏడబెట్టిండో చెబుతుడు గారా అంటే ఈ ప్రార్థన పరుడు అంటాడు కదా, ఆడింటిలో ఏదో భయంకరమైన సమస్య ఉందమ్మా, అందుకే వాడు దొంగతనం చేసిండు, పోనీ క్షమిద్దాం, వాడు రక్షించబడ్డోడే, ప్రార్థన పరుడే, పోనీ ఒకరోజు నా ప్రభు తప్పనిసరిగా వాడిని గద్దిస్తాడు, ఒకరోజు తప్పనిసరిగా వాడు హృదయాన్ని మారుస్తున్న దేవుడు. ఇదిగో చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలం అయితే వాడి మీదకి వచ్చిద్ది. తెలుసుకున్ననాడు వాడే పశ్చాత్తాపడి నా దగ్గరకు వస్తాడమ్మా. క్రీస్తుని ఎరిగిన తర్వాత మనకు ఒక న్యాయం, మన దగ్గరకు వచ్చాక ఒక న్యాయం, బయటికి పోయిన తర్వాత ఒక న్యాయం ఉండకూడదమ్మా అని ఒక వండర్ఫుల్ వర్డ్ని ఆ వ్యక్తి వాడిందండాడ. నాకు అనిపించింది, క్షమించటములో ఉన్నంత గొప్పతనం, గొప్ప గుణం దేంట్లో కూడా లేదు. అందుకే యేసు ప్రభు అన్న మాటలో ఎంత మాత్రము కూడా సందేహాత్మకమైన ఆలోచన లేదు. క్షమించండి, అప్పుడు మీరు క్షమింపబడతారు. కిందకు వచ్చాక అంటాడు కదా, ఒకవేళ నువ్వు క్షమింపకుండా ఏ కొలతతో అయితే నువ్వు కొలుస్తున్నావో అదే కొలత మరలా నీకు కొలవబడింది, అదే అనుభవం నీకెదురైంది, అదే జీవితం నీకెదురైంది, అదే బ్రతుకులను వెళతావు. కాబట్టి క్రైస్తవుడికి ఉండాల్సిన మంచి గుణం ఏమిటయ్యా అంటే క్షమించే గుణం ఉండాలి. ఇళ్ళల్లో క్షమాపణ అనేది ఉండాలండి. భర్త భార్య ఒక మాట అనుకున్నప్పుడు భార్యను భర్త క్షమించాలి, భర్తను భార్య క్షమించాలి. ప్రతి విషయానికి క్షమాగుణం అనేది ఒకటి కంపల్సరిగా మానవుడు సిద్ధపరచుకొని ఉండాలా. ప్రత్యేకంగా విశ్వాసులను పిలువబడుతున్న మన బ్రతుకుల్లో యేసు ప్రభు కోరుతుంది కూడా అదే. ఆయన నోటిగుంట చెప్పిన మాట అది, ఆయన ఉపదేశములో, ఆయన వాక్యములో బోధించిన మాట అది. నువ్వు కక్షను పెట్టుకుంటే నీ వెంట కక్ష వచ్చిద్ది, నువ్వు ద్వేషం పెట్టుకుంటే నీ వెంట ద్వేషం వచ్చిద్ది, నువ్వు కీడును సంపాదిస్తే కీడే నీ వెంట వచ్చిద్ది, నువ్వు అపరాధముగా ఆలోచన చేస్తే అపరాధమే నీ వెంట వచ్చిద్ది, హీనముగా ఆలోచన చేస్తే హీనమైన ఆలోచనలే నీ వెంట వస్తాయి. పొరపాటు చేసిన వారు ఉంటారు, తప్పు చేసిన వారు ఉంటారు, దూషించిన వారు ఉంటారు, హేళన చేసిన వాళ్ళు ఉంటారు, ఏమండి బాధపరిచే వాళ్ళు ఉంటారు, కఠినపరిచే వాళ్ళు ఉంటారు. అది నీ ఇంటిలో అయినా, సమాజంలో అయినా, పని దగ్గర అయినా, సంఘములో అయినా, ఉద్యోగం దగ్గర అయినా, వ్యాపారం దగ్గర అయినా, ఎక్కడైనా కానీ నీకు విరోధముగా ఎవరు నిన్ను బాధ పెట్టినా కానీ, ఇబ్బంది పెట్టినా కానీ, ఒక మనిషికి కావాల్సింది, ఒక క్రైస్తవుడికి ప్రాముఖ్యంగా కావాల్సింది, ఒక కుటుంబంలో యజమానుడికి, యజమానురాలికి, పిల్లలకి కావాల్సింది ఏమిటయ్యా అంటే క్షమాగుణం అనేది కంపల్సరీగా అవసరం. ఎన్నిసార్లను క్షమించామయ్యా, ఎన్నిసార్లను క్షమించాలి అని యేసు ప్రభుని పేతురే అడిగిండు. ఎన్ని మార్లు క్షమించమంటూ,
నా తోటి సహోదరులు, నా భర్త పదే పదే నన్నంటే ఎన్ని మార్లు నన్ను క్షమించమంటావు? నా భార్య పదే పదే నా మీద తిరుగుబాటు చేస్తే ఎన్ని మార్లు నేను క్షమించాలి? నా పిల్లలు పదే పదే నా మీద తిరుగుబాటు చేస్తే ఎన్ని మార్లు నేను క్షమించాలి అని ప్రపంచంలో, అర్థమైందా, యేసుక్రీస్తు ప్రభువులు సశరీరుడిగా భూమి మీద సంచరిస్తున్న దినాల్లో, సేవ చేస్తున్న కాలంలోనే పేతురు గారికి డౌట్ వచ్చింది. ఎన్ని మార్లు నన్ను క్షమించమంటావు? 1 మారు 2 మార్లు, 10 మార్లు, 10 సార్లు, లేదా 20 సార్లు. ఇక జీవితకాలం అంతా జీవితంలో క్షమించుకుంటూ పోవటమేనా? ఇక మనిషి అన్నాక ఒక ప్రెస్టేజ్ అనేది ఏముండదా? ఇక మనిషి అన్నాక పరపతులు ఏముండవా? మనిషి అన్న తర్వాత హోదాలు ఏముండవా? మనిషి అన్న తర్వాత ఏమండి ఒక ఉన్నతమైన ఆలోచనలు ఏముండవా? ఎన్ని మార్లు క్షమించమంటావయ్యా? నేను ఎందుకు క్షమించాలి? అసలు ఎందుకు నేను క్షమించాలి? నేను క్షమించనంటే యేసు ప్రభు అన్నాడు కదా, చూడండి ఒక మాట. మత్తయి సువార్త 18వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21, 22 వచ్చినన్ను ఒక్కసారి చదవండి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడే కానీ, నా ఇంటిలో ఉన్న భర్తే కానీ, నా భార్యే కానీ, నా పిల్లలే కానీ, నా విశ్వాసే కానీ, మా సేవకుడే కానీ, లేదు నా ఇంటి అనుకోడే కానీ, నా ఇంటి ప్రక్కనోళ్ళే కానీ, నా ఇంటి మృందోళ్ళే కానీ నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు క్షమించా ఇప్పుడు దాకా, సరిపోయిద్దా అని యేసు ప్రభువునంట పేతురు అడుగుతుండంట. మీ తలలు పైకి ఎత్తండి. యేసు ప్రభుని పేతురు గారు అడుగుతున్న విషయం ఏంటంటే, నా సహోదరుడు, నా సహోదరి, లేదు నా బంధువులు, నా రక్త సంబంధికులు, నేను కట్టుకున్న యజమానుడు లేదా కట్టుకున్న భార్య, కన్న పిల్లలు, లేదు ఇరుగు పొరుగు వారు నా ఎడల తప్పిదం చేస్తున్నారు, ఇంకా తప్పిదం చేస్తున్నారు, ఇంకా పొరపాటు చేస్తున్నారు, ఇంకా ద్వేషిస్తున్నారు, అవమానిస్తున్నారు, నిందల పాలు చేస్తున్నారు. ఎంతకని నేను ఓపిక పెట్టాను? ఎంతకని నేను సహనం పట్టాలి? ఎంతకని నేను ఓర్పుతో జీవించాలి? ఇప్పటికి 7 మార్లు క్షమించా, ఇంకెన్ని మార్లు క్షమించమంటావు? నీకు అర్థమవుతుందా? ఇప్పటికి 7 సార్లు క్షమించా, ఇంకెన్ని మార్లు నన్ను నువ్వు క్షమించమంటావని పేతురు గారు యేసు ప్రభువుని అడిగిండు. అందుకు యేసు ప్రభు అని ఏమనంటే, 7 మార్లు మట్టుకు కాదు కానీ 77 మార్లు మట్టుకు నువ్వు నాతో ఉన్న వారిని నువ్వు క్షమిస్తూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎన్ని మార్లు అంట? ఎన్ని మార్లు? 77 మార్లు కాదు, 77 ఏళ్ళు అని ఉంది అక్కడ. 77 మార్లు అంటే 77 సార్లు వచ్చింది. 70 ఏళ్ళు అని ఉందాడ. ఏమని ఉందాడ? 70 ఏళ్ళు అంటే ఏంది? 70 సంవత్సరాలు. మనిషి ఆయుష్ ఎన్ని సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఉంది పరిశుద్ధ గ్రంథంలో. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఒక మనిషిని ఎన్నిసార్లు క్షమించమండో? నీ కంఠ శ్వాసం ఉన్నంత వరకు నీ ఎదుటి వ్యక్తిని నువ్వు క్షమిస్తూనే ఉండాలి. స్తోత్రం చెబుదాం, మంచిగా చెబుదాం, అందరం చెబుదాం. ఎప్పుడు దాకా క్షమించాలి? 70 ఏళ్ళు. పేతురు గారేమో 7 సార్లు క్షమించాక నాకు ఓపిక క్షమించిపోయింది, ఇక సహించలేకపోతున్నా, ఇక నా వల్ల కాదు. ఎంతవరకు ప్రభువా? ఏందయ్యా ఇది? ఏంది దరిద్రం? ఏంది పతికట్టేంది? నా వల్ల కాదా అంటే సరిపోయిద్దండి? యేసు ప్రభు 3.5 సంవత్సరాలు సేవ ప్రారంభంలో ఎంతోమందిని క్షమించిండు. స్తోత్రం చెప్పండి. ఎంతమందిని క్షమించిండు? తిండిపోతూరా అన్నారు, వారిని క్షమించిండు. దెయ్యం పట్టిన వాడివి అన్నారు, వారిని క్షమించిండు.
పాపాత్మురాలు దగ్గరకు వచ్చి కాలు పట్టుకున్నందుకు భోజనానికి పిలిచిన పరిసయుడైన సీమోను అసలు ఆమె ఏంది, ఏనేంది, ఈయన పరిశుద్ధత ఏంది, ఆమె ఏంది అనుకున్నారు. వారిని కూడా ప్రభువు క్షమించి, ఇవన్నీ పక్కన పెట్టండి, నమ్మించి బక్కపు బల్లెపోటు పొడిచారు. వారిని ఏమన్నాడండి? క్షమించండి తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని నీవు క్షమించు. అంటే ఎంత సహనాన్ని చూపించింది ఇప్పుడు యేసు ప్రభు, ఎంత మాదిరిని చూపించింది. ప్రేమించినట్లే ప్రేమించి పక్కపు ఎముకలో బల్లెపోటు పొడిచినా కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? క్షమించటం అనే గుణాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఎన్నేళ్ళో నీ శ్వాస నీలో ఉన్న నేళ్ళు, నా వల్ల కాదు, నేను క్షమించలేను, నా తరము కాదు, ఇక నా ఓపిక లేదు అంటే సరిపోదు. ఇసికిపోతున్నా, నలిగిపోతున్నా, కృంగిపోతున్నా, కృషించిపోతున్నా అంటే సరిపోదు. ఇప్పటికే 16 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది పెళ్ళయ్యి, ఇంకెంతకాలం పడాలంటే మాత్రం సరిపోదు. మట్టిలో పోయేంత వరకు నువ్వు క్షమాగుణం అనేది కంపల్సరిగా కలిగి జీవిస్తూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎంత గొడవ అయితే ఏంటండి భార్యాభర్తల మధ్యలో, చూడండి ఎంత గొడవైనా 10 రోజులు 5 రోజులు మొహం మాడితే 6వ రోజు దాకా అట్నే ఉంటారా? ఉండరు. ఎవరో ఒకరిలో ఏం కలిగిద్ది చెప్పండి? క్షమాగుణం కలిగిద్ది. ఏం కలిగిద్ది? క్షమాగుణం కలిగిద్ది. ఎందుకంటే అతను నేను చేసుకున్న భర్త, ఆమె నేను చేసుకున్న భార్య, వాళ్ళ నా పిల్లలు, నేనే అలాగుంటే ఎలాగండి? ఎంతైనా ఒక పశ్చాత్తాపం అనే మనస్సు కంపల్సరిగా మానవుడికి కలిగిద్ది. అలా కాకుండా దాన్ని పెంచుకుంటూ పోతే ఇంట్లో ఏమైనా సమాధానాలు ఉంటాయా? సంతోషాలు ఉంటాయా? నెమ్మది ఉండిద్దే? అది పెంచుకుంటూ పోయినంత కాలం, క్షమాపణ అనేది లేనంత కాలం ఆ ఇంటిలో సంతోషం అనేది అసలు దొరకదండి. అది సంఘమే అయినా, కుటుంబమే అయినా, పని దగ్గరైనా, ఏడైనా కానీ ఒక తోటి వ్యక్తి దగ్గర క్షమాగుణం అనేది లేనంత కాలం ఆ మనిషిలో నెమ్మది ఉండదు, ఆ మనిషిలో సంతోషం ఉండదు, ఆ మనిషిలో ఆనందం ఉండదు. ఏమండి? ఆ కుటుంబంలో సమాధానం అనేది దొరకదు. మరి ఎప్పుడో తెలుసా? నువ్వు క్షమించు, అప్పుడు నా దేవుని దృష్టిలో నిశ్చయముగా నువ్వు క్షమింపబడతావు. ప్రతి వారిని క్షమించాలి. భార్య భర్తను క్షమించుకోవాలి, భర్త భార్యను క్షమించుకోవాలి, పిల్లలను తల్లిదండ్రులు క్షమించాలి, సేవకుడిని సంఘం క్షమించాలి, సంఘానికి సేవకుడు క్షమించాలి. అప్పుడేం కలిగిద్దో తెలుసా? సమాధానము కలిగిద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నాళ్ళు 70 సంవత్సరాలు అనండి. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు? 20, 30, 34, 40 ఉంది. ఇంకెన్ని సంవత్సరాలు ఉంది బ్యాలెన్స్? ఇంకా 40 సంవత్సరాలు ఉంది నీకు. దేనికి? క్షమించటానికి. దేనికి? క్షమించటానికి ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? అయిపోయింది అనొద్దు. ఏమనొద్దు? ఇక నా వల్ల కాదు, నేను భరించలేను, నా తట్టు తిరగొద్దన్న మాట మాత్రం అనొద్దు. నీ బ్రతుకు కాలం అంతా కూడా నువ్వు క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. ప్రాముఖ్యంగా ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. 70 ఏళ్ళని యేసు ప్రభు చెప్పిన తర్వాత నువ్వు రాజీ పడేది లేదిక. జీవితంలో ఎంతోమంది కుటుంబాలు రోడ్డును పడిపోవటానికి గల కారణాలు ఇయే. భార్యను భర్త క్షమించుకోలేక, భర్తను భార్య క్షమించలేక, చిన్న చిన్న పొరపాట్లు, మిస్అండర్స్టాండింగ్స్, పిల్లల్ని తల్లిదండ్రులు క్షమించలేక పొరపాట్లు చేశారని, తప్పు చేశారని. ఏమండి? పిల్లలన్నాక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట, యవనస్సులు తప్పక త్రొట్టిల్లుతారని రాయబడి ఉంది. తప్పనిసరిగా త్రొట్టిల్లుతారు, పడిపోతారని రాయబడి ఉంది.
అయినంత మాత్రాన కఠినంగా మాట్లాడకూడదు, దూషించకూడదు, హేళన చేయకూడదు. ప్రతి తల్లికి తండ్రికి క్షమాపణ అనేది కంపల్సరీగా అవసరం. ఎందుకో తెలుసు, మన తండ్రి పిల్లలమై ఉన్న మనమందరిని ఏం చేసిండు? క్షమించిండు. ఇప్పుడు మనమందరం మన పిల్లల్ని కంపల్సరీగా క్షమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 18వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త మీ ఫోన్లో ఒకసారి క్యాలిక్యులేటర్ ఆన్ చేసి పెట్టుకోండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 30వ వచనం చదవండి. 30వ వచనం, వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించాడంట. ఎవడండి వీడు? ఎవడీడు? వాడు ఒప్పుకోలేదని ఉందాడ. జాగ్రత్తగా వినాలి. వాడు ఒప్పుకోక అచ్చి ఉన్నవాడు ఇయ్యాల్సిన వాడిని పట్టుకొని, నువ్వు ఇస్తావా చస్తావా నాకు సంబంధం లేదు, ఎట్టి పరిస్థితిలో నాకు నువ్వు ఇయ్యాల్సిందే, నాకు కావాలి, నాకు ఎట్టి పరిస్థితిలో నువ్వు కావాలి, నేను నీకు ఇచ్చింది నాకు కావాలి, నాకు ఇప్పుడే కావాలి అని ఇవ్వనందుకంట వాడు గల్లా పట్టుకొని చెరసాలలో వేసి వాడిని విపరీతముగా బాధ పెట్టించిందంట. ఎవడీడు తెలుసా? తండ్రి చేత క్షమింపబడిన వాడేలే, కానీ వాడి దగ్గరకు వచ్చేపాటికి న్యాయం లేకుండా బ్రతుకుతుండు. నేను చెప్పింది అదే. తండ్రి మనల్ని క్షమించిండు, మరి నీ ఎదుటి వారిని నువ్వెందుకు క్షమించు? నీ ఇంటిలో ఉన్న వారిని నువ్వెందుకు క్షమించు? నీ ఎదురుగా ఉన్న వారిని ఎందుకు క్షమించు? నువ్వు నీకేమవసరం? యేసు ప్రభువుని క్షమించాడండి. ఈడు పట్టుకున్నది ఇంచ. నా తండ్రి వీడిని క్షమించిన కోణం ఎంత పెద్ద గొప్పదో తెలుసా? భయంకరమైన స్థితిలో నుండి, నేను నా భార్య నా పిల్లలు చచ్చిపోతామయ్యా, నువ్వు ఇచ్చిన అప్పును తీర్చలేము, మా వల్ల కాదు అంటే అంత డబ్బును క్షమించాడండి నా దేవుడు. అంత అప్పును క్షమించిండు. కానీ ఈడికి ₹1 ఇవ్వాల్సినోడిని ₹1 ఈడిచ్చింది. ₹1 ఇవ్వాల్సినోడిని గల్లా పట్టుకోనంట, నువ్వు ఇస్తావా చస్తావా అని చెప్పేసి వాడిని ఇబ్బంది పెట్టిండంట. ఆ విషయం క్షమించిన తండ్రికి తెలిస్తే ఆయన ఏం న్యాయం తీర్చిందో తెలుసా? అరే బాబు, నువ్వు నా దగ్గరకు వచ్చిను, పాపం చేసిను, దోషం చేసిను, అతిక్రమం చేసిను, నా చెంతకు వచ్చి నన్ను క్షమించు ప్రభువా అన్న. నేను నిన్ను క్షమించా కదా, మరి నీ ఇంట్లో ఉన్నవాడే నన్ను క్షమించు అని అడిగితే నువ్వెందుకు క్షమించు? ఎవడిచ్చింది నీకు రైట్? క్షమించలేని మనస్సున్నోడు నాకు ఇష్టడు కాదు, క్షమించిన గుణం లేనివాడు నాకు ఇష్టడు కాదు, ఇష్టురాలు కాదు. కాబట్టి నీ స్థానం ఏంటంటే నరకము అని వాడు నరకంలో వేసిండు. అసలు ఈ గల్లా పట్టుకున్నోడిని దేవుడు ఎంత క్షమించిండో ఒక మాట చూడండి. అక్కడ అదే 18వ అధ్యాయము 24వ వచనం నుంచి చదవండి ఒకసారి. 24 నుంచి, అతడు లెక్క చూసుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాళ్ళకి కనిగదని యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుడు యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించనంట. స్తోత్రం చెప్పండి. ఎన్ని తలంతులు? 10 తలంతులు. చెప్పండి ఒకసారి అందరూ. ఎన్ని తలంతులు? 10,000 తలంతులు. ఎన్ని తలంతులు? ఇప్పుడు క్యాల్కులేషన్ చేయండి లింగయ్య గారు. 10,000 ఇంటూ 1 తలాంతు 3,600. 10,000 ఇంటూ
ఒక్క తలాంతు 3600. 10,000 ఇంటూ 3600 ఎంత అయినాయి? అయ్యా 3,60,00,000 అప్పును నా దేవుడు వాడిది క్షమించిండు. ఎంత క్షమించిందండి? 3,60,00,000. నేను తీర్చలేను, తీర్చగలుగుంటా కానీ కొంచెం సమయం ఇయ్యాయని వేడుకున్నాడు. సమయం ఇయ్యాయని వేడుకున్నందుకు తండ్రి ఏం చేసిండంటే, సరే నిన్ను, నీ పిల్లల్ని, నీ భార్యని నేను క్షమిస్తున్న, పో, త్వరలో ఎట్టో కట్ట కష్టపడి వాటిని తీసుకొని వచ్చి తీసుకొచ్చుకొని వాటిని చెల్లించుకోరని దేవుడు క్షమించిండుగా. ఇప్పుడు వాడిని క్షమించిందా లేదా? మీరు వాక్యం వింటున్నారా? క్షమించిందా లేదా? క్షమించు. ఇప్పుడు ఈడికి ఇవ్వాల్సినోడు ఎదరబడిండు. ఎవడికి? తండ్రి దగ్గర క్షమాపణ పొంది బయటకు వచ్చినోడికి ఒకడు ఒక ₹10 ఇవ్వాలి. 3,60,00,000 ఎక్కడ? ₹10 ఎక్కడ? ఏమండి? 3,60,00,000 దేవుడేమో నేను క్షమించా, మరలా నీకు ఓపిక ఉన్నప్పుడు తీసుకొచ్చి కట్టని క్షమించిండు. ఇప్పుడు వీడికి ₹10 ఇవ్వాల్సినోడు అంటే రోడ్డు మీద కలిసిండంట. వాడిని పట్టుకొని అంటాడు కదా, వాడు కూడా ఈడు బతిమాడినట్టే బతిమాడిండు. ఈడు దేవుడిని ఎలాగైతే బ్రతిమలాడుకున్నాడో, అయ్యా నా భార్య మొహం చూడు, నా పిల్లల మొహం చూడు, నా ఇల్లు చూడు, నా గేదెలు చూడు, సిక్కిపోతున్నాయి, మేము ఎట్టయిను మా అట్టయిను బతిమాడుకుంటారు. కొంతమంది కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారు? కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు, సారో ప్లీజ్ సారో, కంపల్సరీ కడతావు సారో, నమ్ము సారో, ఏదో ఒకటి అంటారు కండి. అంటారా? నీ దండం పెడతా సారో అంటారు. ఇంకా కొద్దిగా ఇంకోటి బావాలంటే ఏం చేస్తారు? అవసరమైతే కన్నీళ్ళు రాకపోయినా నాలుగు నీళ్ళు తీసుకొని ఇట్ట ఏమండి ఇంట్లో పోయి, ప్లీజ్ సార్ మన చూడు సారు, మా పిల్లలు చూడు సారు అంటారా? అనరా? బాగా కష్టాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? ఏ సోర్స్ లేని వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒకటి వాడిని మెప్పించటానికి, వాడు అక్కడి నుంచి పోవటానికి ప్రయాస పడతారా? పడరా? వాడు పడ్డాడు, వాడు క్షమించబడ్డాడు. ఇప్పుడు ఈడికి ఇవ్వాల్సినోడు ఎదురయ్యే పాటికి ఈడు అంటాడు కదా, ఏయ్ నేను ఒప్పుకోను, నా ₹10 నాకు కావాలి, నువ్వు ఇస్తావా చేస్తావా? 3,60,00,000 ఏడా ₹10 ఏడండి? వాడు చూడండి, ఒక మాట చూడండి, అప్పు తీర్చుటకుడు వారి యొద్ద ఏమీ లేనందున వాడి యజమానుడు, చూడండి 27 నుంచి, ఆ దాసుడు ఆ యజమానుడి కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పును క్షమించిండు. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దినారములు అచ్చియున్న తన దాసులలో ఒకరిని చూసి వాని గొంతు పట్టుకొని, నువ్వు అచ్చియున్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వాడు వేడుకెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వాడిని చెరసాలలో వేయించాను. ఒక్క దినారం ఎంతో తెలుసా? ₹60. ఎంత? ₹60. మనిషి ఎందుకు కఠినమైపోతుండు? ఎందుకు మరి అంత అజ్ఞానమైపోతుండు? ఎందుకు అంత మూర్ఖం అయిపోతుండంటే, మొదటిగా అసలు వాళ్ళు క్షమాగుణం అనే గుణమే లేదు, క్షమాపణ అనే మనస్సు లేదు, ప్రేమించే తత్వం లేదు, అర్థం చేసుకునే తత్వం లేదు. కాబట్టి ₹10 ఇచ్చినోడిని గల్లా పట్టుకొని చెరసాల్లో వేయించిందంట. చూడండి ఇక్కడ ఏం జరిగిందో. నిన్ను క్షమించమన్నప్పుడు నువ్వు క్షమించలేదు, నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు మాత్రం దేవుడు నిన్ను క్షమిస్తాడు. యేసు ప్రభు ఇక్కడ అడిగిన విషయం కూడా ఏంటంటే, నేను నిన్ను కనికరించినట్లుగానే నీవు కూడా నీ ఎదుటివారిని కనికరించాలి కదా, నీ ఎదుటివారిని ప్రేమించాలి కదా, నీ ఎదుటివారిని క్షమించాలి కదా. కాబట్టి నా దగ్గర నీకు స్థానం లేదు. ఎందుకంటే నువ్వు పైకి నాటకాలు వేస్తున్నావు, నటించి బ్రతుకుతున్నావు, డ్రామాలు వేస్తున్నావు. అర్థమైందా? వస్తున్నావు, ఏడుస్తున్నావు, క్షమాపణ పొందుతున్నావు, వెళ్తున్నావులే కానీ నీ తోటి విశ్వాసి తప్పు చేస్తే మాత్రం నీకు క్షమాగుణం రావట్లేదు. నీ తోటి వ్యక్తి పొరపాటు చేస్తే మాత్రం నీకు క్షమాగుణం రావట్లేదు. నీ సేవకుడు పొరపాటు చేస్తే మాత్రం నీకు క్షమాగుణం రావట్లేదు. నీ ఇంటి ప్రక్కనోడు పొరపాటు చేస్తే
నీకు క్షమాగుణం రావట్లేదు. నీ భార్య పొరపాటు చేస్తే, నీ భర్త తప్పు మాట్లాడితే క్షమాగుణం నీకు రావట్లేదు. మరలా నువ్వు మాత్రం ప్రార్థన చేస్తున్నావు, ప్రభువుని అడుగుతున్నావు, నన్ను క్షమించయ్యా. నిన్ను క్షమిస్తుండ దేవుడు, నిన్ను క్షమించట్లేదు అనట్లేదు. నీవు నీ ఎదుటి వారిని క్షమిస్తున్నావా లేదా? నీ ఇంటి యజమానుణ్ణి నువ్వు క్షమిస్తున్నావా లేదా? నీ పిల్లలు నువ్వు క్షమిస్తున్నావా లేదా? నీకు వేరుగా ఉన్న వారిని నువ్వు క్షమిస్తున్నావా లేదా? నిన్ను బాధ పెడుతున్న వారిని, నిన్ను ఇబ్బంది పెడుతున్న వారిని, నిన్ను కష్టపెడుతున్న వారిని నువ్వు క్షమిస్తున్నావా లేదా? నువ్వు క్షమిస్తేనే నీకు క్షమాపణ కలిగింది. పరలోకమందున్న మా తండ్రి ప్రార్థనలో చూడండి, మా అపరాధములను క్షమించినట్లు వారి అపరాధాలు కూడా నువ్వు క్షమించయ్యా అని ఉండిద్ది. ఏమనుండిద్ది? క్షమించయ్యా అని ఉండిద్ది. నీ ఎదుటి వ్యక్తిని క్షమాపణ కలిగినప్పుడు క్షమించటం నేర్చుకోవాలి. అది ఏ స్థానం అన్నది కాదు. ఒక వ్యక్తితో సమాధాన పడాలంటే క్షమాగుణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాని ద్వారా ఏం కలుగుతుంది తెలుసా? తరతరాలకు శాశ్వతమైన సమాధానాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ఒక మాట చెప్పాను, చిన్న విషయాన్ని మనం పెంచుకుంటూ పోతే అది ఎంత దూరమైన పోయింది. ఆ విషయాన్ని అక్కడే నొక్కి పడేస్తే అధికమైన సమాధానం మనకి కలిగిద్ది. మార్తమ్మ ఏం కలిగిద్ది? సమాధానం కలిగిద్ది, అధికమైన సమాధానం కలిగిద్ది. ఎప్పుడో తెలుసా? ఆ చిన్న విషయాన్ని అక్కడే మనం నొక్కి పడేసినప్పుడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది క్షమాపణ లేకుండా, క్షమాగుణం లేకుండా బ్రతికున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏడికి పోయారో తెలుసా? ఎటు పోయారో కూడా తెలియదు అసలు. ఎటు ఏరైపోయారో, ఏమైపోయారో, వాళ్ళ ఆలోచనలు ఏమైనాయో, వాళ్ళ మార్గాలు ఏమైనాయో ఎవడికి తెలియలేదండి. కానీ తప్పు చేశాను అని ఎరిగినవాడు, పొరపాటు చేశానని ఎరిగినవాడు తండ్రి చెంతకొచ్చి క్షమాపణ పొందిన ప్రతి వ్యక్తిని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఆశీర్వదించిండు. మంచిగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అదే 18వ అధ్యాయం 33వ వచనం చదువు ఒకసారి. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోటి విశ్వాసినే కానీ, బంధువునే కానీ, రక్త సంబంధికినే కానీ, భార్యనే కానీ, భర్తనే కానీ, పిల్లల్నే కానీ, సేవకునే కానీ నువ్వు చేయాల్సిందేం తెలుసా? కరుణించవలసిన వారివై ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు? దేవుడు మనల్ని ఏం చేసిండంట? కరుణించిండంట, కనికరించిండు. ఆయన అంత వాత్సల్యపూర్ణుడే. ఎంతమంది బాధ పెట్టారండి యేసు ప్రభుని. ఇప్పటికీ సమాజం ఇంకా బాధ పెడుతుంది. దూషించేవాడు దూషిస్తుండు, హేళన చేసేవాడు హేళన చేస్తుండు. ఏవండి? విరోధంగా మాట్లాడేవాడు విరోధంగా మాట్లాడుతుండు. సంఘాలకి, సేవకులకి, విశ్వాసులకి, క్రైస్తవ్యానికి, బైబిల్కి, వాక్యానికి విరోధంగా ఎంతోమంది దూషిస్తూనే ఉన్నారు, హేళన చేస్తున్నారు, సంఘాలను అవమానపరుస్తున్నారు. ఎన్ని జరుగుతున్నా కానీ కరుణ వాత్సల్యపూర్ణుడైన దేవుడు లోకమంతటి మీద చూపిస్తుంది ఏంటో తెలుసా? కనికరము. ఏం చూపిస్తుండు? కనికరము. ఆయన పేరే కరుణా సంపన్నుడు, కనికర పూర్ణుడు. ఆయన అంత కనికరాన్ని నీ ఎడల చూపించినప్పుడు నువ్వెందుకు హృదయాన్ని మండుబారు చేసుకొని, మోడుబారిన అనుభవంతో పెట్టుకొని, కఠినమైన హృదయంతో, ఏమండి మూర్ఖపు హృదయంతో దేవునికి విరోధమైన ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదు. నీలో ఒక క్షమాపణ గుణాన్ని, ఒక క్షమించే తత్వాన్ని, ఎదుటి వ్యక్తిని, కుటుంబీకులను క్షమించే మనస్సును నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఏ కనికరమైతే నువ్వు పొందుకొని ఉన్నావు, నువ్వు క్షమిస్తున్నావు, అదే క్షమాపణ నీ ఇంటి వాకిట్లోకి వచ్చి నిలబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆయన అంటుండు, నేను మిమ్మల్ని క్షమించినట్లుగానే మీరు మీ ఎదుటి వారిని క్షమించండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక
చూడండి ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. జాగ్రత్తగా వినండి ఈ మాట. మీకు దుఃఖము కలగవలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసితిని. ఎవడైనను దుఃఖము కలుగుచేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మటు మీ అందరికీ దుఃఖము కలుగుచేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్ష చాలును. గనుక మీరు వారిని శిక్షింపక మీరేం చేయాలంటే క్షమించి ఆదరించుట మంచిది. స్తోత్రం చెప్పండి. పౌలు గారు అంటున్న మాట ఇది. నాకు దుఃఖమును కలుగు చేసినాడు నాకు మాత్రమే కాదు, మీ అందరికీ దుఃఖం కలుగు చేసిండు. అయితే మనం చేయాల్సింది ఏమిటంటే సంఘము బాధ్యత నెరవేరుస్తున్నాడు. అక్కడ సంఘానికి పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే, అట్టివానికి మీ వలన ఇప్పటి వరకే బాధ ఎక్కువైంది. మీ మాటల వలన, మీ స్వభావం వలన, మీ తీరును బట్టి ఆడు ఎక్కువగా బాధపడుతుండు. ఇక వాడికి ఇచ్చిన శిక్ష చాలు. లేదంటే అక్కడ అంటాడు కదా, వాడు అత్యధికముగా 27వ వచనం చదవండి. కనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడలా, ఒకవేళ నువ్వు క్షమించకుండా, ఒకవేళ నువ్వు ప్రేమించకుండా, ఒకవేళ నువ్వు ఆదరించకుండా, నీ ఇష్టానుసారముగానే నువ్వు ఒకవేళ అనుభవ జ్ఞానంతో గనక నువ్వు పోతే, నీవు ఇష్టమైన తలంపులతో నువ్వు బ్రతికితే, అతడు ఒకవేళ అధికమైన దుఃఖములోకి పోతాడేమో. ఆ దుఃఖానికి కారకుడు నువ్వైతూ. పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, నేను క్షమించాను. ఇప్పుడు సంఘంగా మీరేం చేయాలంటుండు చెప్పండి. ఏం చేయాలంటుండు? క్షమించాలి కానీ శిక్షించకూడదు. మీ వలన శిక్ష రాకూడదు, శిక్ష లాంటి మాటలు రాకూడదు. నాకు దుఃఖం కలిగింది, వేదనతో శ్రమతో ప్రసవ వేదన పడుతూ మీకు లెటర్ రాస్తున్నా నేను. సంఘములో ఎవరైనా అలాగున్నప్పుడు క్షమించి ఆదరించటం నేర్చుకోండి. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, మీ ఆదరణను బట్టి వాళ్ళల్లో ఉన్న లోపాలన్నిటినీ కడుక్కుంటారంట. స్తోత్రం చెప్పు. అంటాడు కదా కింద 8వ వచనంలో ఒక మాట, కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని నేను మిమ్ములను బ్రతిమాలు కొనుచున్నాడంట. హల్లెలూయా. ఏం చేయాలంట? ప్రేమను స్థిరపరచాలి, కనుపరచాలి. తప్పిదం చేసిన వారిని ఎప్పుడు తప్పిదంలాగే చూడకూడదు. అందుకే హెబ్రీల్లో చదువుకున్నాం కదా, మన ఎదుట ఎన్నో విషయాలున్నాయి, మనమందరము తప్పిపోయిన వారమే అని రాయబడి ఉందాడ. ఏముంది? మనమందరం ఏదో ఒక విషయంలో తప్పిపోయి ఉన్నవారము. తప్పిపోనోళ్ళు ఎవరు లేరు, తప్పుగా ఆలోచన చేయనోళ్ళు ఎవరు లేరు. అయితే సంఘములో అటివారు ఉన్న ఎడల మీరేం చేయాలంటే ఆదరించండి, ప్రేమించండి. తద్వారా వాళ్ళలో ఒక మార్పుని, వాళ్ళలో ఒక మాదిరిని, మీ ప్రేమను బట్టి, మీ ఆదరణ బట్టి వాళ్ళలో ఉన్న ప్రతి నిర్లక్ష్యాన్ని సరిచేసుకోగలిగే కృప నా దేవుడు వాళ్ళకి ఇస్తాడంట. ఎప్పుడో తెలుసా? ఒకరినొకరు మనము క్షమించుకున్నప్పుడు. ఏం చేయాలి? క్షమించుకున్నప్పుడు. సేవకుడు చేసే పని ఏంటో తెలుసా? సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? మీరెన్ని మార్లు పొరపాటు చేసినా కానీ, జాగ్రత్తగానండి, మీరెన్ని విషయంలో పొరపాట్లు చేసినా కానీ, ఎన్ని మార్లు పొరపాట్లు చేసినా, ఎన్ని విషయాల్లో పొరపాట్లు చేసినా,
సేవకుడు దేవుని ఎదుట చేసే ప్రార్థన ఎలా ఉండిద్దో తెలుసా? ఒక నిజమైన సేవకుడు చేసే ప్రార్థన ఎలా ఉండిద్దో తెలుసా? వాళ్ళ నాశనం అవ్వాలి ప్రభు అని చేయడు, వాళ్ళ బ్రతుకులు పాడవాలయ్యా అని చేయడు, వాళ్ళ కుటుంబాలు నాశనం కావాలయ్యా అని చేయడు, వాళ్ళు రోడ్డును పడాలయ్యా అని చేయడు. ఒక దైవజనుడు ప్రభువును వేడుకునేది ఏంటంటే, నీవు తప్పనిసరిగా వారిని క్షమించాలి. ప్రాధేయపడతాడు సేవకుడు. ఎందుకంటే మీరు తెలియక పొరపాట్లు చేస్తారు, తెలియక దోషం చేస్తారు, తెలియక తిరుగుబాట్లు చేస్తారు. మీరు యాజకుడే గనక క్షమాపణ కలిగిన ప్రార్థన చేయకపోతే ఎంతమందికి ఎన్ని శిక్షలు రావాలి? మరి ఎంతమందికి ఎన్ని శిక్షలు రావాలి? యాజకుడు ఏం చేస్తాడంటే మధ్యలో ఉండి ప్రభువుకు అడ్డుగా ఉండి రావాల్సిన కోపానికి, ద్వేషానికి, ఉగ్రతకు అడ్డుపడి దైవజనుడు ఏం చేస్తుండు? ప్రార్థన చేస్తుండు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం తీయండి ఒకసారి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ప్రజల దోషమును దయచేసి క్షమింపుమని యెహోవాతో చెప్పగా. ఎవరు చెప్పింది? మోషే. వారి దోషములను క్షమించాలి, వారి పాపములను క్షమించాలి, వారి కోపమును క్షమించాలి, వారి అతిక్రమములను క్షమించాలి. ఎవరితో చెబుతున్నారు? సేవకుడు దేవునితో చెబుతుండు. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి, 2 చేతులు పైకెత్తి చెప్పు. యాజకుడు ఏం చేస్తుండు? మీ దోషములను క్షమించమని, మీరు తొందరపాటుతో మాట్లాడిన మాటలు క్షమింపమని, మీరు చేసిన తిరుగుబాటులను క్షమింపమని దైవజనుడు ప్రభువుని వేడుకుంటుండు. సేవకుడు ప్రభువుని బ్రతిమిలాడుతుండు. సేవకుడు ప్రభు ఎదుట నలిగిపోతున్నాడు. లేదంటే అక్కడికి భయంకరమైన కోపం వచ్చింది దేవునికి. కొంతమంది సంహరింపబడ్డారు, అగ్నిలో కాల్చబడ్డారు, సర్పముల చేత చప్పిపోయారు, పాములు కాటేసినాయి. ఏమండి, చనిపోయారు చాలామంది. అప్పటికే దేవుని ఉగ్రత భయంకరంగా వచ్చింది. అయితే దైవజనుడు ఎరిగి అంటుండు కదా, దయచేసి వారి పాపములను నువ్వు క్షమించాలి ప్రభువా. నువ్వు క్షమిస్తే వాళ్ళకి క్షేమం, నువ్వు క్షమిస్తే వాళ్ళకి నెమ్మది, నువ్వు క్షమిస్తే వాళ్ళకి సమాధానం. దైవజనుడు మీరు ఎన్ని చేసినా కానీ, ఎన్ని మాటలన్నా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎంత తిరుగుబాటు చేసినా, ఒక నిజమైన యాజకుడు చేసే ప్రార్థన ఇది. నష్టాన్ని కోరుకుంటే సేవకుడికే నష్టం. మరలా క్షేమము కోరుకోపోతే సేవకుడికి క్షేమం రాదు. ఒక తోటి విశ్వాసి లేదు, ఒక విశ్వాసి పొరపాటు చేస్తే దైవజనుడు కంపల్సరీగా క్షమాగుణాన్ని కోరాలి ప్రభు ఎదుట. కోరటాన్ని బట్టి ఇప్పుడు నీకేం కలుగుతుందంటే సమాధానము కలుగుతుంది. దేవుడు అంటాడు కదా, ఎంత కృప కలిగిన వాడంటే, మోషే మాట చెప్పడంతో అంటాడు కదా, మోషే వారిని క్షమించయ్యా అనటంతోనే దేవుడు ఏమంటాడు తెలుసా? 20వ వచనంలో, యెహోవా నీ మాట చొప్పున నేను వారిని క్షమించి ఉన్నాను. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. ఎవరి మాటను బట్టి? ఎవరి మాటను బట్టి? సేవకుడు మాటను బట్టి. సేవకుడు ఆలోచన అది. సేవకుడు నిర్ణయం ఏంటో తెలుసా? తెలిసి తెలియక ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని తిరుగుబాట్లు చేసినా, ఎంత వ్యతిరేకించినా, ఎంత మాట్లాడినా, ఏమండి, ఎన్ని విషయాలలో నలిగిపోయినా, ప్రతి కుటుంబం కొరకు దైవజనుడు పడే ప్రయాస సామాన్యంగా ఉండదు. సేవకుడు నలిగిపోవాలి ప్రభు ఎదుట. ఎందుకో తెలుసు? మీదేముంది? తురును మాట్లాడతారు, లోడలోడ వాగుతారు, ఏముండదు మీది. తర్వాత ప్రభు యొక్క కోపము, ద్వేషము, ఉగ్రత మీ మీదకు రాకుండా ఉండాలంటే
ప్రభు ఎదుట సేవకుడు చేసే ప్రార్థన, ప్రభువును వేడుకోవాల్సిన ప్రార్థన, నీ మీదకి, నీ పిల్లల మీదకి, నీ కుటుంబాల మీదకి ఏమండి ఏ శిక్షా విధి కలగకుండా ఉండాలంటే మోసేలాగా ప్రతి దైవజనుడు అడ్డుపడుతున్నాడు లోకంలో. నేను ఒక్కడిని కాదు, మోసేలాగా ప్రతి దైవజనుడు ప్రతి సంఘానికి అడ్డుపడాలి. స్తోత్రం చెప్పండి. అడ్డుపడుతున్నారు కాబట్టి సంఘానికి ఏం కలుగుతుందో తెలుసా? దేవునికి క్షమాపణ కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్పు. అందరూ ఒకలాగే ఉంటారా? ఉండరు. ఇప్పుడు వేల మంది సంఘంలో చూడండి, కొన్ని ఇప్పుడు లక్షల మంది సంఘం ఉండిద్దండి. లక్షల మంది సంఘములో పాపం చేసే వాళ్ళు ఉంటారు, అతిక్రమం చేసే వాళ్ళు ఉంటారు, దోషము చేసే వాళ్ళు ఉంటారు, విరోధంగా బ్రతికోళ్ళు ఉంటారు, వ్యభిచారం చేసే వాళ్ళు ఉంటారు, ఏమండి దొంగలు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు. ఆయనకు తెలిసిద్దా పాస్టర్ గారికి ఆమె ఎవరు ఏమెవరు అని తెలిసిద్దా? తెలియదు. మరి సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రభువా, నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ పాపమును యేసు నామమున మీరు క్షమించుదురుగాక అంటండా అనట్లేదా? ఇప్పుడు సేవకుడికి తెలియకపోయినా సేవకుడు ప్రయాస ప్రార్థన ఏంటి? ప్రతి వారి దోషమును నా దేవుడు క్షమించాలి, ప్రతి వారి అతిక్రమములను దేవుడు క్షమించాలి. అందుకే దేవుడు అంటాడు కదా, మోషే నీ మాట చొప్పున నేను వారిని క్షమించాను అంటుండు. బిగ్గరగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఏమంటండి? నీ మాట చొప్పున నేను వారిని క్షమించాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు క్షమించిన తర్వాత నేను క్షమించను అంటవా? అంటరాక? ప్రభు ఏమన్నాడు? నీ మాట చొప్పున నేను వారిని క్షమిస్తున్నాను అన్నాడు. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఆయన మీద అంతే అంటావు, నేను క్షమించను నిన్ను అంటవా? దానికి ఏమైనా లెక్క పత్రం ఉందా? నీ ప్రెస్టేజీ నువ్వు తప్ప ఏమైనా అడ్డం ఉందాడా? ఏమైనా ఉందా అంటున్నా. ప్రభు ఎదుట ఒక పరిపూర్ణమైన మనస్సు, కనికరము చూపించింది నీకు ఆయన. అసలు ఆయన కనికరమే చూపించకపోతే మనకు బ్రతుకులేడి? ఆయన క్షమాపణే పెట్టకపోతే మనకు బ్రతికాడుదండి? అసలు ఉందా? లేదు. కాబట్టి నిన్ను ఎవరు ఆర్తనించినా కానీ బాగా గుర్తుపెట్టుకో, నీ పిల్లలే అయినా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, ఎవరు నిన్ను ఆర్తనించినా కానీ ఏమని, ఓయ్ క్షమించు అన్నప్పుడు మరుక్షణమే నువ్వు చేయాల్సిందే తెలుసా? క్షమించాలి పో అనాల. ఏమనాలి? క్షమించాలే, అంతేగాని చూశారులే మళ్ళీ పెంచుకుంటావా? చూశారులే ఎన్ని మాటలు అన్నావు, ఎన్ని డైలాగులు వేసినావు, నీ నాలుగు ఎట్టుంది, నాలుగు మీద నొప్పి ఎట్టుంది, ఇవన్నీ పెంచుకుంటారండి? లేదు. ఒక కుటుంబానికి సరైన సమాధానం కలగాలంటే క్షమాపణ. ఇదొక్కటి ఉంటే చాలు. ఒక్కొక్క విశ్వాసి దగ్గర ఇదొక్కటి ఉంటే చాలు. క్షమించే మనస్సు ఉంటే చాలండి. ఇక నీకు అర్థమైపోద్ది తర్వాత స్టోరీ ఏంటి, జీవితం ఏంటి, భవిష్యత్తు ఏంటి, ప్రేమ అంటే ఏంటి, అన్నీ నీకు అర్థమైపోద్ది. యేసు ప్రభు అలా క్షమించిండు కాబట్టే కదా ప్రపంచానికి, లోకానికే రక్షకుడైండు ఆయన. స్తోత్రం చెప్పండి. కాబట్టి నీ విశ్వాస జీవితంలో, నీ ప్రార్థన జీవితంలో ఎవరిని ఎక్కడ నువ్వు క్షమించలేకపోతున్నావో నువ్వు గుర్తు తెచ్చుకో. ఏ విషయంలో ప్రభు ఎదుట ఒక వ్యక్తినే కానీ, లేదంటే ఒక మనిషినే కానీ, లేదంటే ఒక బంధువునే, రక్త సంబంధికునే, ఇరుగు పొరుగు వారినే కానీ క్షమించలేకపోతున్నావేమో, క్షమించే మనస్సును ప్రభు ఇవ్వాలని వేడుకో. అందుకే అంటుండు, క్షమించినప్పుడు మీరు క్షమించబడతారు, క్షమించినప్పుడు మీరు క్షమించబడతారు. కాబట్టి ప్రతి ఇంటిలో, ప్రతి వ్యక్తి దగ్గర, ప్రతి విశ్వాస జీవితంలో నా దేవుడు క్షమాపణ కలిగిన గుణమును అందరికీ ఇచ్చునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందండి. ప్రతి ఒక్కరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయం